జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నీరుగారుస్తున్న కూటమి ప్రభుత్వ స్థలాల కబ్జాలకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యే ఏబిఎన్ రాధాకృష్ణ మీద పెట్టిన కేసుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక సమస్యల మీద జిల్లా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సోదరుడు మీద ఇచ్చిన కంప్లైంట్ గురించి ఎస్పీ గారిని. రెండో అంశం, ఈరోజు దాదాపు పల్నాడు జిల్లాలో 5 నెలల నుంచి కూడా ఎన్ఆర్జీఎస్ వేతనాలు ఎవరికి కూడా కూలీలకి ఇవ్వటం లేదు. దాదాపు డిసెంబర్ నెల నుంచి ఈరోజు ఏప్రిల్ నెల వరకు కూడా ఎక్కడా కూడా వేతనాలు చెల్లించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. 234 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిలు పెట్టే కార్యక్రమం చేశారు. కేవలం ఈ ప్రభుత్వానికి రాజధాని, వాళ్ళ మంత్రులు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క దోపిడీ తప్ప కూలీలు, రైతు కూలీలు పరిస్థితి ఏమిటి? ఈరోజు మొక్కజొన్న పంటకు కానీ ఈరోజు వివిధ పంటలకి గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే వలసలు వెళ్లే కూలీల కోసం ఏర్పాటు చేసిన ఈ ఎన్ఆర్జీఎస్ పథకాన్ని నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. 234 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి 5 నెలల నుంచి ఈరోజు అసలే డబ్బులు లేక ఈరోజు ఏ పథకాలు రాక గ్రామాల్లో చిన్న కుటుంబాలు చితికిపోతూ ఉంటే ఈ ప్రభుత్వం కూలీల డబ్బులు కూడా ఈరోజు ఇవ్వలేని ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందో ఈరోజు అర్థమవుతుంది. ముఖ్యంగా కూలీల విషయంలో వేతనాలు చెల్లించాలి. అట్లానే ఎండ తీవ్రంగా ఉంది. ఈరోజు దాదాపు 43 డిగ్రీలు నుంచి 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటే ఎండలో పనిచేయటం ఎంత కష్టమైన పని మనందరికీ తెలుసు. అరగంట మనం ఎండలో నిల్చుంటే చెమటలు బట్టి ఈరోజు తీవ్ర దాహానికి గురి అవుతూ ఉన్నాం. గంటల పాటు ఉదయం నుంచి సాయంత్రం పొలాల్లో పనిచేస్తుంటే వీళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇవ్వట్లేదు. ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు, పీడీలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కనీసం వాళ్ళకి నిలబడటానికి నీడ కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ ఏర్పాటు చేసే కార్యక్రమం ఉండాలి. ఏదో పని చేసే ఒక అరగంటన్నా బయటకు వచ్చి నీడను కూర్చునే పరిస్థితి ఉంటే కానీ ఈరోజు 2 ప్రాణాలు కోల్పోవడం జరిగింది పల్నాడు జిల్లాలో. ఈ ఎన్ఆర్జీఎస్ ఎండలకి తీవ్రత 2 ప్రాణాలు పోగొట్టుకున్నారు. డబ్బులు ఒకవైపు ఇవ్వట్లేదు. అట్లానే ఈరోజు నకిలీ జాబ్ కార్డ్స్. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీకు సగం నాకు సగం, నీకు 50 నాకు 50 నకిలీ కార్డులు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి సగం డబ్బులు ఇవ్వటం, అట్లానే ఫీల్డ్ అసిస్టెంట్ సగం డబ్బులు కాదు. ఇదే కార్యక్రమం మీద ఈ పథకాన్ని పూర్తిగా కొనసాగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి జాబ్ కార్డులు ఇవ్వరు. జాబ్ కార్డులు ఉన్నా కానీ పిలవరు వాళ్ళ పనికి. వాళ్ళ నాయకులు చెప్తేనే వాళ్ళకి అటెండెన్స్. ఈ విధంగా గ్రామాల్లో ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు. మేము తక్షణమే దీని విషయం, ఇది తాజాగా లోకల్గా నర్సరావుపేట పట్టణంలో జరుగుతుంది. ఖాళీ స్థలంలో బాగా ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ ఈనాడు పత్రిక మేము రాయట్లేదు. నర్సరావుపేట పట్టణంలో మున్సిపల్ స్టేడియం పక్కన దాదాపు 7 సెంట్ల స్థలం, సెంటు 15 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి ఈనాడు పేపర్లో రాశారు. అంటే 1,05,00,000 రూపాయల స్థలం కాజేసి అక్కడ షెడ్లు వేసుకోవడం, నిర్మాణం చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దారుణంగా అక్కడ స్థానికంగా బరంపేట వాస్తవ్యులు కంప్లైంట్ ఇస్తే చూడండి, ఇది కన్స్ట్రక్షన్ ఆక్రమించుకొని అక్కడ ఏమిటి మీరు ఆక్రమించుకున్నారని చెప్పి అక్కడ స్థానికులు వెళ్ళి వాళ్ళ ప్రశ్నిస్తే గంజాయి బ్యాచ్ని కూర్చోబెట్టి దాదాపు 30-40 మంది కుర్రవాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళ మీద తిరిగి దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అమానుషంగా
ఒక రౌడీ షీటర్ ఆధ్వర్యంలో ఈ స్థలాన్ని ఆక్రమించుకొని స్వయంగా ఎమ్మెల్యే గారు పట్టా ఇచ్చారని చెప్తూ ఉంటాం. వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఇచ్చారంటూ చోట అనేది బెదిరింపులు. ఈనాడులో రాసిన మ్యాటర్ ఇది. ఎమ్మెల్యే ఇచ్చారంటూ చోట అనేది బెదిరింపులు. ఈయనకి పట్టాలు 7 సెంట్లు స్థలానికి ఇచ్చారంట. ఎవరికైనా 1 సెంటుకి ఇస్తారు, లేకపోతే 1/2 సెంటుకి ఇస్తారు ఇల్లు లేకపోతే. 7 సెంట్లు స్థలం తీసుకొని పాగా వేసి ఆయన ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేయటం, ఈ విధంగా చేస్తూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి గారు ఈయనకు మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి ఈరోజు మెమరాండం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్లానే న్యాయబద్ధంగా కూడా దీని మీద పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు